ఇంకొకటేంటంటే వనజ గారు, మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ప్రాపర్టీ అనేది ఏంటంటే ఏదో, ఏదో ఎవరికో చూపించుకోవడానికి కాకుండా ఒక భరోసాలా కొంటారు. ఓ ఇల్లు అవును. కొన్నా, ఓ స్థలం కొన్నా, ఓ పొలం కొన్నా, హ్మ్. భవిష్యత్తు మీద. కరెక్ట్. ఇప్పుడు అలాగా బంగారాన్ని కూడా కొంటున్నారు. అవును. అంటే హ్మ్. ఇప్పుడు ఇల్లమ్మాలంటే అదొక నెలలు, 6 నెలలు, ఏడాదికి సంబంధించిన వ్యవహారం. పొలం అమ్మాలన్నా అంతే. పైగా పెద్ద అమౌంట్ రావాల్సుంటది. 20, 30 లక్షలైనా కనీసం తక్కువలో తక్కువ. అవును. అదే బంగారం అనుకోండి 1,00,000 ఇమ్మీడియేట్. కావాలంటే యెస్ ఒక హారం ఇమ్మీడియేట్‌గా తీసుకొని వచ్చేస్తది ఎళ్లి యాక్చువల్‌గా. ఇలా పెట్టేసి బంగారం అమ్మడానికి బోలెడన్ని ఆప్షన్స్ మనకి. అవును. మినిట్స్ అంటే పొద్దున్న అనుకుంటే సాయంత్రానికి మన చేతిలో డబ్బులుంటాయి. అవును. మీ దగ్గర ప్రాపర్ గోల్డ్ ఉంటే గనక. సో, యెస్. ఇది ఒక వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానే అనుకోవచ్చు దాన్ని మనం. అమ్మాల్సినంత దూరం గూడా మళ్ళీ అక్కర్లేదు. మళ్ళీ అవును. దీన్ని మోర్ట్‌గేజ్ చేసేయొచ్చు. మన మన బ్యాంక్ ఉంటుంది రెగ్యులర్‌గా మనకి. అంటే బిస్కెట్‌ని మార్టిగేజ్ చేయలేం అన్‌ఫార్చునేట్‌లీ. అహా! మన దగ్గర ఆభరణాలుంటాయి గదా! ఆడవాళ్ళు ఆభరణాలుంటే ఆభరణాలు. మార్టిగేజ్ చేయొచ్చు. హ్మ్. బిస్కెట్ ఉంటే అమ్మేయాల్సిందే. అవును. బిస్కెట్ నుంచి ఖచ్చితంగా. మనకింక ఆప్షన్ లేదు. హ్మ్. బిస్కెట్స్ ఇవి కూడా పెట్టుకునే బ్యాంక్స్ గాని, ఫినాన్షియల్ ఇప్పటిదాకా ఇన్‌స్టిట్యూట్స్ లేవనుకుంటా. అలాంటిది లేదా? లేవు. బ్యాంక్‌లో కూడా హ్మ్. బిస్కెట్ పెట్టుకోరు. ఆర్నమెంట్ గోల్డ్ అయితేనే తీసుకుంటారు. ఓకే. బిస్కెట్ గోల్డ్ తీసుకోరసలు బ్యాంక్స్‌లో. నేను ట్రై చేశాను. ఆ! బట్ ఎక్కడ అవ్వలేదట్లా. ఇప్పుడు సో, ఇలా ఉండడం వల్ల గూడా ఆభరణం అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. అవసరమైనప్పుడు 1,00,000 అవసరం అనుకోండి. హ్మ్. ఏదో ఒక హారం తీసుకొనెళ్లి పెట్టేసుకోవచ్చు. కరెక్ట్. అయితే మళ్ళీ నెల రోజుల్లో డబ్బులొస్తే కరెక్ట్. బయటికి కానీ ఇలాగా తెచ్చేసుకోవచ్చు. అంటే నేను జనరల్‌గా ఆలోచిస్తున్నాను. బంగారం బ్యాంక్‌లో పెట్టేసి తీసుకురాకుండా ఆక్షన్స్‌లో ఎళ్ళిపోయిన అవునండి. ఎంత బంగారం ఉండుంటది కదా! ఇలాంటివి కూడా మనం చాలా వింటూ ఉంటాం. మీ అవును. అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు తీసుకోలేదు. మేము ఆక్షన్ పెడుతున్నాము. ఆక్షన్ పెడుతున్నాము చాలా మంది వచ్చేస్తది. వెళ్లి వాటిని కొనేసుకుంటూ కొన్ని ఉంటారు తక్కువ కూడండి. ప్రైస్‌కి కొంటూ ఉంటారు గదా! కొంచెం తక్కువ అంటే రేట్‌కి. వాళ్ళెంతకైతే డబ్బులకి లెండ్ చేశారో, హ్మ్. దానికంటే చాలా తక్కువ ప్రైస్‌కి ఆ గోల్డ్ అంటే గోల్డ్ ప్రైస్ కంటే తక్కువొచ్చే ఛాన్సెస్ గూడా చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇలా గూడా చూసి బ్యాంక్స్‌తో టై అప్ అయ్యి ఆ! ఇలాంటి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కూడా టై అప్ అయ్యి గోల్డ్ కొని దీన్ని గూడా ఇలా పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా గూడా ఒక మందున్నారు. బిజినెస్ లాగా. ఇది గూడా ఒక బిజినెసే గదా! సో, కాబట్టి మన గోల్డ్ ఉంటే అట్‌లీస్ట్ ఇంట్రెస్ట్ వరకన్నా రెగ్యులర్‌గా పే చేసుకుంటూ హ్మ్. కొంతమంది గోల్డ్ పెట్టేసి ఇంట్రెస్ట్ పే చేయకుండా వదిలేస్తారు అలాగా. హ్మ్. అట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు. కేసెస్ మా ఇంట్లో హ్మ్. వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు గదా! హ్మ్. అమ్మ బంగారం వెళ్ళిపోతుందంటారు. సంవత్సరం దాకా ఇంట్రెస్ట్ అది పే చేయకుండా. సో, రెగ్యులర్‌గా ఎళ్లి మనం అది చెక్ చేసుకుంటూ గూడా అవును. ఉండాలి బ్యాంక్‌లో పెట్టినప్పుడు. అప్పుడే దాని మీద మనకి వాల్యూ గదా! అవును. వనజ గారు ఇంకొకటి చూసారా అసల? మన ట్రెడిషన్స్ కావచ్చు, మన కస్టమ్స్ ఎంత గొప్పవండి. హ్మ్. ఒక బేబీ పుట్టిందంటే ఇక మొదలవుతాయనమాట బంగారం కొనడం. అమ్మమ్మ గారు ఏం పెడతారు? నానమ్మ గారు ఏం బంగారం పెడతారు? మంతాడు, బంగారం మొలతాడు. ముడుపులు. నిజమేనండి. నిజంగా అందరిళ్ళల్లో మనం మాట్లాడుకుంటుంటే అవును కదా! అనేది అవును. అనిపిస్తది ఎవరికైనా. అమ్మమ్మ ఇక ఏం బారసాల పెట్టింది? 21 రోజు నుంచి మొదలవుతది. ఉయ్యాల్లో వేస్తున్నామని ఒకటి, అమ్మమ్మ చైన్ పెడతదా? మన నానమ్మ లైఫ్ బ్రేస్లెట్ పుట్టినప్పటి చేయిస్తదా? నుంచి పెరిగే వరకు ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ బంగారం అన్నమాట. అంతా అవునండి. బంగారం నిజంగా. చుట్టూరే తిరుగుతది. అంతే 21 రోజు ఏం అయిపోయింది. పెడుతున్నారు? మళ్ళీ ఏమిస్తున్నారు? అన్నప్రాసన వస్తది. వెండి గిన్నె, వెండి గిన్నె అమ్మమ్మ గారు, మళ్ళీ సంవత్సరం తాతయ్య బర్త్‌డే. గారు బంగారపు ఉంగరం పెట్టుకొని తినిపిచ్చాలన్నమాట. ఆ! ఉంగరంతోటే అంతా అప్పటిదాకా బంగారంతోటే. తాతకి ఉంగరం ఉన్నా లేకపోయినా మనవరాల కోసం కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే బంగారముని మనం లక్ష్మితోటి పోలుస్తాం యెస్. కాబట్టి, అవును. ఆ లక్ష్మితోటి ఏం చేసినా మనకి ఫెచ్చింగ్ ఉంటది అని ఒక నమ్మకం మనకి కదా! అవును. ఆ బంగారంతోటి ఏం చేసినా మనకి బాగా ఉంటది. బంగారం ఉంగరంతోటి భోజనం అదే అన్నప్రాసన చేస్తే మా హ్మ్. పిల్లోడు బంగారంలా ఉంటాడు. అలా అవును. అదొక అవును. సెంటిమెంటు. 21st డేకి అమ్మమ్మ పెట్టాలి. 1 ఇయర్ హ్మ్. బర్త్‌డేకి మళ్ళీ బంగారం హ్మ్. పెట్టాలి. ఇట్లా బంగారంతోటే లింక్ అయింది చాలా మటుకు. అవునండి. హ్మ్. అసలు మన కుటుంబ వ్యవస్థ కూడా ఎంత అద్భుతంగా నడుస్తుందో చూసారా? ఈ అవును. బంగారంతో ఇప్పుడు మాట్లాడుకుంటుంటేనే నాకనిపించింది. అంటే ప్రతి చోట అప్పటిదాకా ఏ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. హ్మ్. కానీ ఏదన్నా పిల్లాడిదో, మనవరాలిదో, మనవడిదో ఏదన్నా ఫంక్షన్ అయితే చాలు వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. అంతే. నేనిది పెడతన్నా, ఆ! నానమ్మ మా బియ్యపురాలు అది పెట్టిందా, నేనిది పెట్టాల్సిందే. అంతే. అలాగా వాళ్ళెంత పెడితే వాళ్ళకంటే కాస్త ఎక్కువ అంతే. పెట్టాలి. ఒక మళ్ళీ మనవరాలికి ఏదో హాఫ్ సారీ ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ వచ్చిందనుకోండి. మళ్ళీ హ్మ్. అమ్మమ్మ గారు హారమేస్తున్నారా, నానమ్మ అంతే. గారు నెక్లెస్ తెస్తున్నారా? వాటికింకా మళ్ళీ ఉంటది ఎక్స్‌ట్రా. అవును. మళ్ళీ పెళ్లవుతదనమాట. అమ్మ పిల్లకేం పెట్టాలి? కట్న కానుకల రూపంలో గూడా ఇస్తామంటే అంతే. ఎంత భరోసా అండి కుటుంబ వ్యవస్థ ఈ అంతే. బంగారంతో లింక్ అయిపోయి. అంతే. బంగారం ఒక భరోసా బేసికల్లీ. నిజమే. మళ్ళీ ఆడపిల్లలు చాలా మంది ఏం చేస్తారంటే పొలం రూపంలో, హ్మ్. డబ్బుల రూపంలో ఇస్తే కట్నము హ్మ్. ఖర్చయిపోతదని చెప్పేసి చాలా హ్మ్. మంది తల్లిదండ్రులు ఎక్కువ బంగారం పెట్టడానికి 20 తులాలు పెడతాయి. 30, అంతే 10 కదా! తులాలు. ఇప్పుడెక్కడ అప్పట్లో కాసు 100 కాసులు. కాసులు. 100 కాసులు బంగారం పెట్టాలి అమ్మాయినిచ్చితే. కరెక్టే. ఇప్పుడైతే ఆ కాన్సెప్ట్ ఆఫ్‌కోర్స్ లేదనుకోండి. ఐ మీన్ చాలా హ్మ్. మట్టుకు లేదు. అప్పుడైతే కట్నం రూపంలో ఎన్ని కాసులు పెడుతున్నారు? కాసు ఇప్పుడు కూడా 8 ఉంది గ్రాములు వనజ గారు. ఉందా? కట్నం అనేది అసలిప్పుడు మనం కట్నం కోరలకి బలి లాంటివి అదనపు కట్నం అని మాట్లాడుకుంటున్నాం గానీ, హ్మ్. ఏ తల్లిదండ్రులు కూడా మేము సంపాదించింది ఇంకెవరికి?
రేపు మొత్తం నా కొడుక్కే వెళ్ళిపోయే బదులు నా కూతురు కూడా కట్నము అనేది ఒక కష్టం మనకి. అది ఒక రిలేషన్ ని అంటే పిల్లకి భరోసా. రేపు ఆ పిల్ల పసుపు ఉద్యోగం కుంకాలు. చేసిన పసుపు కుంకం కింద ఉమ్. మనం పొలాలు కూడా రాస్తూ ఉంటాం రాస్తూ కదా. ఉంటాం పసుపు అమ్మాయి సెక్యూరిటీ బేసిక్. మళ్ళీ చూసారా అమ్మ బంగారం, మళ్ళీ అమ్మ బంగారం కూడా రేపు అంటే ఆడపిల్లకి అప్పట్లో ఆడవాళ్ళు జాబ్స్ అవి చేసేవాళ్ళు కదండి కాదు స్వరూప. కాబట్టి. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైనా కష్టం వస్తే ఆ ఏమన్నా అంటే తెలియదు కదా, ఏదైనా వస్తుంది, విడాకులే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అని అన్ఫోర్సిన్ హస్బెండ్ కి సిక్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు ఆడపిల్లకి పసుపు కుంకాలుగా సేఫ్టీగా ఈ డబ్బులు ఉన్నాయని ఆ మనీ మాత్రం అమ్మాయి పేరు మీద ఉంటది ఎప్పటికీ. కరెక్టే. ఆడపిల్లకి పసుపు కుంకాలుగా అబ్బాయికి ఇచ్చేది కట్నం ఎలాగో వెళ్తది అనుకుంటా, అవును తర్వాత అమ్మాయికి ఇచ్చేది మాత్రం అమ్మాయి పేరు మీదే ఉంటది. కరెక్టే. ఇంకొకటి చెప్పనా, బంగారం టాపిక్ వస్తే మన చుట్టూ బంగారానికి సంబంధించి ఎన్ని జీవితాలు తిరుగుతున్నాయో అనిపిస్తుంది. నిజంగా నా కజిన్స్ కి చాలా మంది కూడా 20 తులాలు 10 తులాలు 15 తులాలు ఇలా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారంటే ఆ బంగారం మనం ఎప్పుడు వేసుకోం కాబట్టి ఆ బంగారాన్ని అంటే ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట, హోమ్ మేకర్స్ వాళ్ళు బ్యాంక్ లో పెట్టేస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్లి వడ్డీకి ఇచ్చేసుకుంటారు అనమాట. 3000 4000 అంటే ఇంట్లో కూర్చుని డబ్బులు ఇన్కమ్ సోర్స్ అర్న్ అంతే చేస్తున్నారు. మరి. బంగారం తోటి మొత్తం అంత ఫ్యామిలీ నడిపించేయచ్చు, పెళ్లిళ్ళు చేసేయచ్చు, ఇల్లులు కరెక్టే. కొనేయచ్చు. సో మచ్ టు డూ. ఆంధ్రాలో నాకు తెలిసిన ఒక కజిన్ ఉందన్నమాట. తనకి హస్బెండ్ తో ఇష్యూస్ వచ్చాయి. వనజ గారు మాట్లాడుకోవాలేమో బంగారం టాపిక్ వస్తే కొన్ని జీవితాల గురించి మాట్లాడుకోవాలి మనం. తనకి హస్బెండ్ తో ఇష్యూస్ వస్తే ఏమైందంటే ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాల్సి వచ్చింది. తను వెంటనే సిటీకి వచ్చేసింది విలేజ్ నుంచి. వచ్చేసి తనకున్న బంగారాన్ని ఇలాగే బ్యాంక్ లో పెట్టేసి 1 రూపీ వడ్డీకి అలాగా, మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ కదా, 80 పైసలు ఎంతో పడింది ఆవిడికి. బయట 3 రూపాయలు 4 రూపాయలకి ఇచ్చుకుంటా దాంతోటి కుటుంబ ఖర్చులు వెళ్ళదీసుకుంటా ఓ 10 లక్షలు చేతిలో పెట్టేసుకొని మళ్ళీ బాగా తెలిసిన వాళ్ళకి ఇస్తది అనమాట. పిల్లల ఫీజులు కట్టుకోవడం, తన జీవితాన్ని తన నడిపించుకోవడం. లైఫ్ నడిపించిన ఇన్వెస్ట్మెంట్ కదా, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. అవును. మనకి జాబ్స్ ఉన్నా లేకపోయినా దాని మీద స్మార్ట్ గా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ ను మొత్తం లీడ్ చేసే అంత శక్తి మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన దగ్గర బోల్డంత బంగారం ఉంటాయి. కరెక్టే అండి. మన అమ్మా నాన్న ఎంత ఆలోచిస్తారు, రేపు మన అమ్మాయి ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా, ఇది భర్తతో బాగున్నా లేకపోయినా, ఇది ఒక సేఫ్టీ తనకి. మనమున్నా లేకపోయినా అంతే, మన రూపంలో మన వేరే రూపంలో బంగారం రూపంలో అయినా మనం మన అమ్మాయితో ఉండాలి, భరోసా కల్పించాలి. ఎంత గొప్ప కుటుంబ వ్యవస్థ మనది. అంటే ఇన్ని రోజులు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే మీ డిస్కషన్ లో మీరన్న పాయింట్స్ ని బట్టి నాకు అనిపిస్తుంది. అదే కదా, బాగుందండి నిజంగా. మీరేం చెప్తారు అందరికి, ఇప్పుడు గోల్డ్ కొనమనే చెప్తారా? గోల్డ్ కొనుక్కోవడం అంటే మనకి అప్పు చేసి గోల్డ్ కొనద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ గురించే మాట్లాడట్లేదు మనం. ఇప్పుడు గోల్డ్ తగ్గింది కదా, ఎక్కడో దగ్గర అప్పు చేసి మనం బంగారం కొనేద్దాము అన్న ఆలోచన వద్దు. మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఒకటేసారి 10 తులాలు కొనాలి, 10 గ్రాములే కొనేయాలి అని ఏం లేదు. మీరు కొనగలిగితే ఒక్కొక్క గ్రామ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సంవత్సరం నెలకు ఒక గ్రామ్ కొనుక్కునే సరిపోతుంది మనకి. కరెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఏదో ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ పేషెన్స్ అవసరం అంట, కాస్త ఓపిక బట్టి నెలకి 2 గ్రాములో నెలకి 1 గ్రామో కొనుక్కొని సంవత్సరం అంతా అయిన తర్వాత అది ఒక 1 తులా అయినప్పుడు ఒక కాసు బంగారం చాలా ఎక్కువ. కాసు అంటే 8 గ్రాములు, తులం అంటే 10 గ్రాములు కదా. సో ఆ కాసు బంగారం మీరు వచ్చిన తర్వాత కాసు తోటి బోల్డ్ ఒక నల్ల పూసలు గొలుసు చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. కాబట్టి నేను కొనుక్కోలేకపోతున్నానే, ఇంకొకటి ఇన్వెస్ట్ చేసుకోలేకపోతున్నానే అని. అండ్ ఆప్షన్ ఉంటే గనక చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్ ఫామ్ లో కొని పెట్టుకుంటే మీకు హ్యాండీగా ఎప్పటికైనా ఉంటది అది. ఇంకొకటి ఏంటంటే మీరు బిజినెస్ ఎక్స్పర్ట్ కాబట్టి చాలా మంది కూడా మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మీ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కదా. కొంతమంది మహిళలు వచ్చినప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ ఎలా అన్నప్పుడు కూడా ఈ బంగారం అంటే హస్బెండ్ ఎక్కువ సపోర్ట్ చేయకపోవచ్చు, ఆఫ్ కోర్స్ లేకపోవచ్చు కూడా ఇంట్లో. ఏంటి అన్నప్పుడు నా దగ్గర ఏముంది అంటే బ్యాంకులు కూడా వెంటనే లోన్స్ ఇవ్వవు కదా బిజినెస్ అనగానే. పైగా ఒక మహిళ అప్పటిదాకా ఇంట్లో ఉన్న వ్యక్తి తినని నమ్మి బ్యాంక్స్ ఇవ్వడం అనేది కూడా ఇవ్వరు. అయితే మహిళా సమానత్వం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఈక్వాలిటీ అంటే మనం ఏదో హస్బెండ్ ని కూడా మనతో పాటు కూర్చోబెట్టి వంట చేయించడం ఇవన్నీ కాదు. అవునండి. ఆడవాళ్ళకి ఈక్వల్ హక్కులు ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా జాబ్స్ వరకే కదా, ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆలోచన చేయాలి. ఆడవాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి ప్రాపర్టీస్ కొనగలగాలి. వాళ్ళంతట వాళ్ళు ఇంటి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి డెసిషన్స్ తీసుకోగలిగిన సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చినట్టు ఇక్కడ. మనం ఈక్వల్ రైట్స్ అంటే ఏదో కలిసి హోటల్ తిరిగామా, కలిసి బండి డ్రైవ్ చేసామా, లేకపోతే ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నామా క్వశ్చన్ కాదు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మగవాళ్ళు ఎస్పెషల్లీ.
కాబట్టి ఇప్పుడు కాలంలో అందరు ఉమ్, ఆడవాళ్ళు కూడా జాబ్ హోల్డర్సే కరెక్టే. 99% ఆడవాళ్ళంతా ఉమ్, ఐదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, ఉమ్, లేదా వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటానే ఉంది, ఆర్ దే ఆర్ జాబ్ హోల్డర్స్. కాబట్టి వాళ్ళు వెళ్ళి లెండ్ చేసి డబ్బులు తెచ్చుకోవడం, ఐ థింక్ లెండ్ చేసి డబ్బులు తెచ్చుకోవడానికి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అక్కర్లేదు అనుకుంటా కదా, జస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టగలిగితే చాలు. కానీ లేదు, బ్యాంక్ ఏదో అకౌంట్ ఒకటి ఉండాలి. మనం చూపించాలి కదా. ఇది షూరిటీ చూపిస్తుందని షూరిటీ చూపించాలి. షూరిటీ చూపించాలి. గ్యారంటీ లేకుండా ఇవ్వలేరండి. అందుకే అలాంటప్పుడే ఈ బంగారం లాంటి పెట్టుకుని డబ్బులు తెచ్చి ముందు బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటివి. ఆ, అంటే కొన్ని బిజినెసెస్ కి అలాంటి రూల్స్ ఉన్నాయిలేండి, ఉన్నాయి అన్నేం ఉన్నాయి. కాదు. ఆ, ఆ. అవును. అసలు ఆడవాళ్ళకి బిజినెస్ అంటే గనక ఇప్పుడు ఆడవాళ్ళకి మామూలుగానే లోన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఉమ్. కానీ మీరు ప్రాపర్ ముద్రా లోన్స్ లాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు. చాలా ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటి వైపుకి వెళ్ళిపోవడం, అండ్ అనవసరంగా మీ దగ్గర ఉన్న మాక్సిమం ట్రై చేయండి గోల్డ్ పెట్టకుండా ఏదైనా ఉమ్. డబ్బులు తెచ్చుకునేలాగా. ఒకవేళ గోల్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే గనక దాన్ని విడిపించే ప్లాన్ కూడా మళ్ళీ మీ దగ్గర ఉండాలి. చూసుకోవాలి. మళ్ళీ మనకి ఎంత ఎర్న్ చేయగలము, ఎంత మళ్ళీ ఏం మనము అవును, మీరు వెళ్ళి విడిపించేసుకునే అంత ఖర్చులన్నీ పోను ఎంత మిగులుద్ది, మళ్ళీ మీ లోన్ ఎలా కట్టుకోగలరు అంతే. మనకి అలాంటివి. ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ కార్డ్స్, జీపే, ఫోన్ పే ఇవన్నీ ఉమ్, ఆహ్, ఇవన్నీ మనము పంపించేస్తుంటే మనకి ఎంత డబ్బులు మన చేతుల నుంచి వెళ్తున్నాయని తెలీదసల. ఉమ్. అదొక బిగ్గెస్ట్ నేను ప్రాబ్లమ్. కూడా అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఆ అందుకని బయటికెళ్ళినప్పుడు నార్మల్‌గా గోల్డ్ విషయం పక్కన పెట్టేస్తే, బయటికెళ్ళినప్పుడు మనం క్యాష్ చేతిలో పట్టుకొని ఎళ్లి, ఉమ్. మన 100, 200 లెక్క పెట్టి అవును. ఇస్తుంటే, అమ్మో, అమ్మో! ఇంత డబ్బులు ఖర్చయిందా? అయ్యో. అవును. సో, ఎప్పుడైతే జీపే అవును. మనం స్టార్ట్ చేస్తున్నామో, మనకి మంత్ ఎండ్ ఖర్చులు చాలా ఎక్కువైనాయి. ఒక్కసారి ఇవన్నీ యెస్, గమనించుకోవాలి యెస్, మనం. యెస్, యెస్. ఒకవేళ నన్నేమైనా అడ్వైస్ అడిగితే, హ్మ్. నాకేమనిపిస్తదంటే లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండి, హ్మ్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం మనకి లెక్క తెలుస్తదనమాట. ఎంత ఖర్చు పెడుతున్నాం అనే యెస్. మనకు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తది బేసిక్‌గా. నేను ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే పిల్లలకు కూడా తెలియట్లేదు. హ్మ్. వెంటనే డ్యాడ్‌కి ఫోను చేసి, "పప్పా అది పెట్టండి, ఆర్డర్ పెట్టండి. గూగుల్ అమ్మ పే. ఇది ఆర్డర్ పెట్టేయవా" అని చెప్పేస్తే, అంటే ఇంతకుముందు మనం నెలకొకసారే షాపులకెళ్ళి, సూపర్ మార్కెట్స్‌కెళ్ళి సరుకులు అన్నీ ఒకటేసారి. ఇప్పుడు తెచ్చుకునేవాళ్ళం. డైలీ వీక్లీ వన్స్ ఎళ్లి కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు పొద్దున్న లేచేసరికి పాలు ఆన్‌లైన్‌లోనే ఇంటికొచ్చేస్తున్నాయి. డైలీ డీల్ గదా! పిల్లలు గూడా ఏదన్నా, "ఏయ్! అమ్మ చేసింది ఇది నచ్చట్లేదు. ఒక నాన్న ఇది మధ్య పెట్టేయండి." తరగతి కుటుంబం రోజు యెస్. ఖర్చు 1500 అండి స్వరూప హ్మ్. ఇప్పుడు. యాక్చువల్‌గా చూస్తే. వాళ్ళు రోజు అయ్యుండొచ్చు. తెచ్చుకునే. యెస్. వాళ్ళు రోజు ఊబర్, తెచ్చుకునే ఈ ఊబర్ ఊబర్ ఖర్చులు అన్నీ కలిపి కావచ్చు. 15,000 అంటే ఎవరికైనా గాని ఒక నార్మల్ బేసిక్ లైఫ్ లీడ్ చేయాలంటే మనకి ₹1,00,000 ఇన్‌కమ్ హ్మ్. మినిమమ్ బేసిక్. ఆ 1,00,000 వస్తే కూడా మనకు పెద్ద హ్యాపీ అనిపించదు. ఒకప్పుడు 1,00,000 అంటే అబ్బా! 1,00,000 సాలరీ అంటాము. హ్మ్. ఇప్పుడు 1,00,000 సాలరీ వస్తే కూడా దేనికి సరిపోదు మనకి. ఏమనిపించట్లేదు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఏం హ్మ్. తెలియట్లేదండి. హ్మ్. ఇవన్నీ చేస్తుంటే వీటికి ఇంత ఖర్చవుద్ది, దీని కాస్ట్ ఇంత అనేది కూడా వాళ్ళకి వాళ్ళకి ప్రైజెస్ తెలీదు. కూడా కాబట్టి తెలియకుండా అవుతున్నాయి. పిల్లలకి కూడా మనం చేతిలో క్యాష్ ఇచ్చి పే చేయడం స్టార్ట్ చేపిస్తే హ్మ్. వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఎంత మనీ నా చేతిలో నుంచి వెళ్తుంది. వాళ్ళేంటి జస్ట్ యాప్ ఆ నంబర్ చూస్తారు హ్మ్. అంతే. అంతే. ఒక 1333, 1222 కొట్టేస్తే ఎళ్ళిపోతాయి అనే ఆప్షన్‌లో హ్మ్. మనకు కూడా తెలియదు. ఇంక నా దగ్గర కూడా అదే మిస్టేక్ అయ్యి మాక్సిమం ఇప్పుడు ఏం చేస్తానంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేస్తా. అవును. హ్మ్. డబ్బులు ఇస్తుంటే మనకు తెలుసు అమ్మ 10,000 ఎళ్తున్నాయి. అమ్మో 20,000 ఎళ్తున్నాయని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండొచ్చు మనం. పిల్లలకు కూడా కొంచెం అర్థమవుతూ కరెక్ట్. ఉంటది. కరెక్ట్. వాళ్ళకి కూడా మీ ఖర్చులకి ఇదిగో ఈ నెలకి యెస్. ఇంతే యెస్. ఉంచేసుకోండి అని అప్పట్లో చెప్పడం ఉండేవి కదా వల్ల. మనకి పాకెట్ మనీలు 500 హ్మ్. అంతే. మళ్ళీ అడగొద్దని చెప్పేవాళ్ళు. నెలకి కాలేజ్‌కెళ్తుంటే 500 ఇచ్చి కరెక్టే. బస్ అందులోనే పాస్‌కింత. పెట్రోలు, బస్ పాస్ వాటెవర్ వెహికల్ యెస్. ఉంటే పెట్రోలు లేదా బస్ పాస్ హ్మ్. మనం బయట తిరిగే జంక్ ఫుడ్స్ అన్నిటికి కలిపి హ్మ్. అలా బర్త్‌డే వచ్చిన నెల ఒక 500 ఎక్స్‌ట్రా వచ్చేవి తప్పిస్తే నా కరెక్టే. అవును. థాంక్ యూ వనజ గారు. గోల్డ్‌కి మోస్ట్ వెల్. సంబంధించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. ఇంకొకటేంటంటే మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. యాహ్! యాహ్! గోల్డ్ ష్యూర్. మీద రీసెర్చ్ చేయాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. యెస్. మనం ఖచ్చితంగా చేద్దామండి. ఈరోజు మాత్రం మాకు ఇలాగా మా హ్మ్. సెషన్ గోల్డ్ స్టార్ట్ అవుతుంది సిరీస్ అనగానే మాకొచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మై థాంక్ యూ వనజ ప్లెజర్. గారు. మై థాంక్ యూ ప్లెజర్. సో మచ్.